గాయ్స్ ఇప్పుడే శనిసింగనాపూర్ వచ్చాం. ఇది శనేశ్వర్ టెంపుల్ అందరికి ఐడియా ఉండి ఉంటది. చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే నా చెప్పులు కారులో వదిలేసా. కారులో వదిలేసి నడుచుకొని వచ్చా. అంటే కారులో వదిలేయడం కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే పోయాయి అవి. నేను ఇంకా నైట్ షాప్స్ ఏం లేవు కొనుక్కుందాం అంటే. నిన్న డే 2లో మీరు వీడియో చూసారు కదా, నిన్న వెళ్ళే టెంపుల్లో నా చెప్పులు పోయాయి. నైట్ని మీ రూమ్కి వెళ్ళేసరికి 3 అయిపోయింది. ఇంకా ఆ టైంలో షాప్స్ ఏం లేవు. ఇంకా మార్నింగ్ లేచి వెంటనే కార్ ఎక్కి వస్తాం అనమాట. ఇప్పుడు కార్ పార్కింగ్ లో పెట్టి అది టెంపుల్ అక్కడికి నడుచుకొని వెళ్ళాలంటే దేవుడు కనబడుతున్నాడు నిజంగానా. చాలా అంటే చాలా వేడిగా ఉంది ఇక్కడ ల్యాండ్. పైనుంచి కింద నుంచి ర్యాంప్ ఆడేస్తుంది. లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఆగి వ్లాగ్ చేస్తున్నా. ఈ టెంపుల్ అయితే ఇంకెక్కువ చూపించను, ఏముంటుందో చూపించడానికి తెలీదు. చూద్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో మొత్తం అంతానా. చూడండి, కాలు కాలుతున్నాయి, కాలు కాలుతున్నాయి, కాలు కాలుతున్నాయి. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. కాలిపోతున్నాయి గాయ్స్, కాళ్ళు కాలిపోతున్నాయి మావా, కాళ్ళు కాలిపోతున్నాయి మావా. ఏం చేస్తాం, తప్పదు మరి. ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు కొంచెం సెంటిమెంట్ ఎక్కువ అనమాట. ఇక్కడ ఏం కొనకూడదంట, ఇక్కడ ఏం షాపింగ్ చెయ్యం. మళ్ళీ ఇప్పుడు షిరిడి వెళ్ళిపోయి, షిరిడి వెళ్ళిన తర్వాత అక్కడ షాపింగ్ చేయాలి ఏమైనా కొనుక్కోవాలన్న. టెంపుల్ ఇది. కాళ్ళు కాలిపోతున్నాయి మావా, కాళ్ళు కాలిపోతున్నాయి మావా. టెంపుల్ ఇది. లోపలికి వెళ్తున్నాం. ఫోన్స్ నాట్ అలౌడ్ అంట. చూడండి అక్కడ వీడియో ఇక్కడ తాపేస్తున్నా. ఓకేనా, మళ్ళీ వచ్చినాక కంటిన్యూ అవుదాం. లోపలికి ఫోన్ అలవలేదన్నారు, కానీ ఇక్కడ అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. గుడి మాత్రం బాగుంది, కానీ విగ్రహం మాత్రం ఆ బ్లాక్ స్టోనే. దేవుడు విగ్రహం ఆ బ్లాక్ స్టోన్ మాత్రమే, దాన్ని ఇక్కడ అందరూ పూజిస్తారు. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలానే గుడి లోపల కన్స్ట్రక్షన్ చూడండి, బాగుంది కదా, నాకు కూడా బాగా నచ్చింది. చెరుకు రసం తాగడానికి వచ్చాం మామ. ఇక్కడ చూడండి, ఇంకా ఆవులతోనే చెరుకు రసం తీస్తుండ్రు వీళ్ళు. 10 years బ్యాక్ వచ్చి అప్పుడు ఆవులతోనే తీస్తుండ్రు, ఇప్పుడు కూడా ఆవులతోనే తీస్తుండ్రు చెరుకు రసం. అంటే చాలా మిషన్లు కూడా ఉన్నాయి, కానీ కొంతమంది మాత్రం ఈ పద్ధతి పాటిస్తుండ్రు. ఇంకా బాగుంది కదా. ఆ ఆవు కొమ్ములు చూడండి ఎంతెంత ఉన్నాయో. పొడిసిందా దెబ్బకు దెంగేస్తారు. శనిదేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా శివాలయంకి వెళ్ళాలంట. దారిలోనే శివాలయం చాలా నీట్గా కట్టారు. ఆ విగ్రహం కానీ టెంపుల్ కానీ. టెంపుల్ కూడా చూపిస్తా చూడండి. विश्वनाथ भव बिज जनार्तिहारिन संसार दुख गहना जगदीश रक्ष। हे भक्त वत्सल सदा शिव, हे महेश, हे विश्वतात जगदाशय हे पुरारे गौरीपते मम पते मम प्राणनाथ। संसार दुख गहना जगदीश रक्ष रक्ष।